7వ తారీఖు సెప్టెంబర్ 7వ తారీఖు నాడు రాత్రి 10 గంటల ప్రాంతంలో కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. అయితే ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణాన్ని గురించి నాకు కొంతమంది ఫోన్లు చేస్తున్నారు. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మాది కుంభరాశి అండి, లేకపోతే మాది వృశ్చికం, కుంభం, మీనం, ఈ రాసుల వాళ్ళకి చెడు వీళ్ళు నాకు జనరల్గా నాకు వచ్చిన వాళ్ళలో వీళ్ళు ఉన్నారు. కర్కాటకం, వృశ్చికం, కుంభం, మీనం ఈ రాసుల వాళ్ళు నాకు ఫోన్లు చేశారు. మా పండితులు చెప్పారండి, మీకు ఈ గ్రహణం వల్ల చెడు జరిగే అవకాశం ఉంది, మీరు దానాలు ఇలాంటివన్నీ పూజలు ఇలాంటివన్నీ జరిపించాలి, మీకు ఖర్చు ఒక 5-6 వేల రూపాయలు ఖర్చు అవుతుంది, మీరు ఒక వెండి సర్పాన్ని దానం చేయాలి. మాకంత ఆర్థిక స్తోమత లేదు, 1 గ్రాము వెండి సర్పం దానం చేయాలి ఏదో చెప్పారని అది నాకు చెప్పారు వాళ్ళు. అయితే ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇలాంటివన్నీ కూడా మీ పిచ్చి నమ్మకాలు. పిచ్చి పతాక స్థాయికి చేరితే ఎలా ఉంటుంది అంటే గ్రహణం పడితే పూజలు చేయించడమే పిచ్చి పతాక స్థాయికి చేరడం. ఇవన్నీ మీ నమ్మకానికి సంబంధించిన విషయాలు, అంతేకాని ఇవన్నీ కూడా శాస్త్ర సమ్మతం కాదు. పోనీ చూపించండి, ఏ శాస్త్రంలో ఉందో నాకు చూపించండి, ఏ ధర్మశాస్త్రంలో ఇలా రాసింది, ఈ గ్రహణానికి ఇలా రాసి పెడితే ఈ రాశి వాళ్ళకి చెడు జరుగుతుంది అనేది ఏ ధర్మశాస్త్రంలో రాసిందో నాకు చూపించండి. ఓకే, ఇంకొక విషయం, గ్రహణ సమయంలో గర్భవతులు బయట తిరగవచ్చా? ఇప్పుడు నేను ప్రస్తుతం మన ముందున్న టాపిక్ చంద్రగ్రహణం కాబట్టి దాని గురించి మాత్రమే మాట్లాడతాను. నేను సూర్యగ్రహణం గురించి ఇప్పుడు మాట్లాడబోవట్లేదు. అంటే సూర్యగ్రహణానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ చంద్రగ్రహణం సమయంలో గర్భవతులు బయట తిరగడం కానీ, వాళ్ళ ఆహార తీసుకోవడం కానీ, వాళ్ళ పిల్లలకి పాలు ఇవ్వడం కానీ ఇటువంటివి ఏమైనా నిషిద్ధమా? లేదు, ఏమీ కాదు. ఇటువంటివన్నీ ఏవి కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు. సైంటిఫిక్గా ప్రూవ్ అయితే కదా మనం దాని గురించి ఏమన్నా సైంటిస్టులకు తెలియదండి, మా శాస్త్రాలకి చాలా ఎక్కువ తెలుసు అనేది ఇది వితండవాదం. ఇలాంటి వితండవాదం మనం చేయొద్దు. ఉన్నది మాట్లాడుకుందాం, లేనిది మనం మాట్లాడుకోవద్దు, అంతేనా? ఇంకొక విషయం చెప్తున్నాను మీ అందరికీ. ఆ రోజు రాత్రి, గ్రహణం రోజు రాత్రి 10 గంటలకి నేను జ్యోతిష్యం క్లాస్ తీసుకోబోతున్నాను. ఎవరైనా అందరికీ ముందరే నోటీస్ ఇస్తున్నాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఆ టైంలో క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. ఈ గ్రహణం పేరు చెప్పి మీరు చేసే పూజలు ఇలాంటివన్నీ కూడా మీ మూఢనమ్మకాలు, మీ పిచ్చి నమ్మకాలు. అటువంటి వాటి అలా చెప్పే వాళ్ళ వలలో పడకండి. మీకు ఏదైనా సమస్య ఉంటే నా నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తోంది కదా, చేయండి, కాల్ మీ, నేను మీకు సరైన ఆన్సర్ ఇస్తాను. అలాగే గర్భవతులకు కూడా ఎలాంటి ప్రత్యేకమైన నియమాలు లేవు. మీ డాక్టర్ అడ్వైస్ చేస్తే నేనేం